వైసీపీ పార్టీ వాళ్ళు అదే పనిగా తప్పుడు ప్రచారాలకి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి 2 సాక్షి పేపరు, సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని ఏదో జరిగిపోతా ఉంది, ఏదో చేశాం, మేమేదో చేశాం, చెప్పుకోలేకపోయాం, ఇలాంటి మాటల్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ప్రజల్లో ఒక సింపతిని ఏదో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఈరోడికి మర్చిపోవట్లేదు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో మనందరికి చూపించారు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో చూపించారు. ప్రజలు కూడా ఆ దుర్మార్గమైన పరిపాలనకు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పి కూడా చూపించారు. అయినా ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు, ఇంకా వీళ్ళకి కప్పిపుచ్చుకొని మాట్లాడేటువంటి భావన పోలేదు. ఎవరైనా కానీ పశ్చాత్తాపడతారు, మేము ఈ రకంగా ఓడిపోయాం, ఇంత ఘోరంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి ప్రజలకి ఇకనైనా వాస్తవాలు చెప్పుకొని ముందుకు పోదాం, జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయింది, ఈసారి నుంచి మేము ఇలా తప్పులు చేయమని చెప్పుకుంటే ప్రజలు క్షమిస్తారేమో. కానీ అలా కాదు, వాళ్ళు మేము ఇప్పటికీ బ్రహ్మాండంగా పరిపాలన చేసినాం, ఈ ప్రభుత్వంలో అన్యాయం చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ఆడ కనపడితే ఆడ మాట్లాడటాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి అమ్మా, ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం మార్కాపూర్ లో చూసినామో మీరు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో దుర్మార్గం చేశారు ఈ ప్రాంత ప్రజలకి. ఇంకా ఇంతకన్నా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయటానికి మీకు మనసు ఎలా ఒప్పిందో, ఇంత ఘోరంగా మోసం చేయటానికి మీరు ఏ రకంగా ఈ ప్రజల్ని మోసం చేశారో, ఏ రకంగా ఇంకా ఈ ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారో సిగ్గు లేకుండా మాకైతే అర్థం కావట్లా. 4,000 కోట్లు కావాలా? దగ్గర ఇంకా 2 సంవత్సరాల పాటు గట్టిగా పనిచేస్తే కానీ పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోయారు, మన చెవులో పూలు పెట్టిపోయారు. ప్రాజెక్ట్ అందరూ ఏమనుకున్నారు, జాతికి అంకితం చేసిపోయాడు కాబట్టి రేపు నీళ్లు వస్తాయి అని చెప్పి అందరు అనుకున్నారు. తీరా చూస్తే ఆడ నీళ్లు కాదు, ఏమీ లేవు, ఇంకా పని చేయాల. ఆ కాలువ ఫీడర్ కెనాల్ అంటారు, 21 కిలోమీటర్ల పొడవు ఉంటది. ఆ కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా నిర్మించారు. మేము పోయాం, మంత్రుల మంత్రం కూడా దాన్ని చూసేద్దామని. మేము పోయేంత వరకు కూడా లేదు, దాంట్లో అన్ని బొక్కలు ఉన్నాయన్న సంగతి. అప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 456 కోట్లు శాంక్షన్ చేపించుకొచ్చాము ఆ ఫీడర్ కెనాల్ రిపేర్. అదే నీళ్లు నిన్న 2,000 క్యూసెక్కులు వస్తేనే మన ఊరి మీద పడ్డాయి నీళ్లు. 11,000 క్యూసెక్కులు వస్తే ఎన్ని ఊర్లు మునిగిపోతే? అటువంటి లోపభూయిష్టమైనటువంటి కాలువలను కట్టి ఈ ప్రజల్ని బలిపశువులు చేయాలని చెప్పి చూస్తే మేము ఈరోజు 456 కోట్ల రూపాయలతోటి ఆ కాలువను రిపేర్ చేపిస్తా ఉన్నాం. లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు 5 సంవత్సరాల్లో 700 మీటర్లు చేశారు. సిగ్గుండాల మళ్ళా ప్రజలకు ప్రజల్లోకి రావటానికి కూడా 700 మీటర్లు చేసి మేమేదో ఉద్ధరించాం అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వచ్చిందో అర్థం కాదు. ఈ 18 నెలలలో దగ్గర లైనింగ్ పనులు అయితే 3,600 మీటర్లు చేశాం, బెంచింగ్ పనులు అయితే 6,500 మీటర్లు చేయించాం. చిత్తశుద్ధి ఎవరికి ఉంది? మీకుందా, మాకుందా? మేం చేపిస్తా ఉన్నామా, పని మీరు చేపిస్తా ఉన్నారా? మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులు ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిపోయారు అంటే ప్రజలు ఏమైనా పర్లేదు, కొట్టుకొని పోయినా పర్లేదు అయినా అసలు టన్నలే పూర్తి కాకుండా పూర్తి అయిందని చెప్పి ఏ రకంగా చెవులో పూలు పెట్టారు. ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ 43 కోట్లు పెట్టి నేనే తీసుకొచ్చా. ఈ రోజు జిల్లా మీ అందరూ
మేము అందరం కలిసి ఈరోజు జిల్లా సాధించుకున్నాం. త్వరలో వెలుగొండను కూడా పూర్తి చేస్తాం. వెలుగొండ సెకండ్ టన్నల్ నేనే సాధించా. ఈ టౌన్ కు అభివృద్ధి అంటే ఏమిటో త్వరలో నేనే చూపిస్తా. నా జన్మ సార్థకం, నా రాజకీయ జీవితం సార్థకం. ఇంకా చెప్పమానండి, ఈ పట్టణంలో నేను చేశాను ఈ పట్టణ ప్రజల కోసం, ఈ మార్కాపు నియోజకవర్గంలో నేను చేశాను ఈ నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పానండి. నేను వల్ల సెకండ్ టన్నల్ సాధించడం వల్ల 3,30,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. 3,50,000 మంది రైతులు దాని మీద బతకబోతా ఉన్నారు. ఈరోజు మన పట్టణం అంతా తాగునీటికి ఇబ్బంది లేకుండా వస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ శంకుస్థాపన చేయించిన పైపులు కూడా తోలుతా ఉన్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. 1,290 కోట్లు, మన నియోజకవర్గానికి 400 కోట్లు దాంట్లో చేయాలని తపనుండాలి. సిమెంట్ రోడ్లు ఏమైనా వేసారమ్మా? లాస్ట్ 5 ఏళ్లలో 7 కిలోమీటర్లు వేశారు నియోజకవర్గం అంతా. 118 కిలోమీటర్లు వేయించాను. 118 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు వేయించా. ప్రతి ఊరికి తార్ రోడ్డు తీసుకొని వచ్చా. ఇంకా ప్రతి ఊరికి చేయాలని ఈ రోజు ఇంకా 5-6 రోడ్లు తీసుకొని వస్తా ఉన్నా. చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అరే వెనుకబడ్డ ప్రాంతంలో ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు పోవాలా అనేటువంటి ఆలోచనతో పనిచేయాల. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది చెప్పడం, మేము ఏం చెప్పినా ఈ ప్రజలు నమ్ముతారని భావించడం, ఇది ఎంతవరకు సబబో మనం కూడా ఆలోచన చేయాలి. అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం. ప్రభుత్వం కూడా మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది కూడా. గత ప్రభుత్వం మాదిరిగా జిల్లా ఇచ్చాం, మీరు ఏమైనా సాగు కావండి అని చెప్పలేదు. ఈరోజు జిల్లా ఇచ్చిన తర్వాత ఆ జిల్లా కార్యాలయం ఖర్చులకని 5 కోట్లు కూడా శాంక్షన్ చేసింది తెలుసా. కార్యాలయం ఇస్తూ ఇచ్చిన గంట కల్లా మీరు పోయి అక్కడ కార్యాలయం ఓపెన్ చేయండి, అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన స్టార్ట్ చేయండి అని చెప్పి 4 గంటలలో ఆర్డర్స్ ఇచ్చి పొద్దుటి కల్లా స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయించా. పరిపాలన స్టార్ట్ అయింది. ఇంకా అధికారులందరూ పూర్తి స్థాయిలో మన ఊరికి వస్తున్నారు. పూర్తి స్థాయిలో మన ఊర్లోనే ఉంటారు. వారందరికీ మంచి చెడు కూడా మనమే చూసుకోవాలి. మంచి ఇల్లులు వాళ్ళకు మనమే ఇవ్వాలి. మన ఇళ్ళకు కూడా గిరాకీ పెరుగుతుంది త్వరలో. అన్ని రకాలుగా మనకు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు పోతాం. ప్రభుత్వం కూడా ఆర్య వయసుల మీద ఎంతో నమ్మకంతో ఎంతో ప్రేమతో ఉంటాం. గత ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోలే. వాసవి మాతని పుట్టినరోజుని రాష్ట్ర పండుగగా జరుపుకుందామని చెప్పి ఒక డిక్లేర్ చేసి పండుగలా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం మీ నారాయణ రెడ్డి ఏ రకంగా మన ప్రముఖులకు ప్రాధాన్యతనిస్తున్నాడో మీరు కూడా గమనించి మంచికైనా చెడుకైనా దేనికైనా మీ అంట ఉండేటువంటి నన్ను మీరు ఆశీర్వదించమని చెప్పి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.